నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నాలుగున బోయకొండలో ప్రారంభం కానున్న లక్ష కుంకుమార్చన. పార్టీ పటిష్టతకు గ్రామ కమిటీలు కీలకం. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లాలో 100 కోట్లతో అభివృద్ధి పనులు. కలెక్టర్ సుమిత్ కుమార్. ముప్పై 35 మంది రక్తదానం చేసిన యువత. వార్తలను వివరాలు. వైఎస్ఆర్సీపీ పటిష్టతకు క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేస్తున్న గ్రామ కమిటీలు ఎంతో కీలకమైనవని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పొంగనూరు నియోజకవర్గం సదుం మండలం ఎరాతివారిపల్లెలో మంగళవారం పార్టీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కమిటీలు రానున్న ఎన్నికల్లో ఎంతో కీలకం కానున్నాయని, ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని అభయమిచ్చారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా మనం 7,000 కల్లా చెల్లిన మాత్రమే చేశాం. అంటే దాదాపు 50%. మరి ఈ వారం రోజుల్లో మిగతా 50% పూర్తి చేసి కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించాలని చెప్పే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి కలవాలని చెప్పి పార్టీ పెద్దలందరూ కూడా వచ్చేయడం జరిగింది. వారిని ప్రత్యేకంగా మీ ద్వారా స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నాం. చాలా నిజానికి నిజంగా ప్రజలు ఓట్లు గెలిపించారా లేదా ఈవీఎం ద్వారా గెలిపించుకున్నారా? ఏదేమైనా వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడేది కాకుండా మన వాళ్ళు మంత్రుల మీద నాయకుల మీద దాడులు చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతూ ఉంది? మన ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా? మరి ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మరి ఇలాగే కొనసాగితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటుంది? ఇవన్నీ కూడా మీరు బాగా గమనించాలా. తప్పనిసరిగా మనం ఎవరైతే దాడులు చేపించుకున్నారో మన వాళ్ళు వారికి అండగా నిలవాలని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నారు. కార్యక్రమం ముఖ్యంగా మన కమిటీలు పూర్తిగా నిర్మాణం చేసి వాటి కేంద్ర కార్యాలయానికి పంపించాలనే ఉద్దేశంతో ఈ రోజు మనం అందరూ కూడా ఇక్కడ చేరినాం. దీని మీద శ్రద్ధ చేసుకొని ఎక్కడైతే పూర్తి కాలేదో, ఏ మండలాల్లో అయితే పూర్తి కాలేదో అన్నీ కూడా పూర్తి చేయాలా. మున్సిపాలిటీ పూర్తి స్థాయిలో పూర్తయిపోయింది, తోమల మండలం పూర్తయింది. మరి పూర్తిగానే మండలాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ఆ మండలాలకు సంబంధించిన నాయకులందరూ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా. చిత్తూరు జిల్లాలోని 113 సంక్షేమ వసతి గృహాలలో నెట్ జీరో ప్రాంగణంగా రూపాంతరం చేసే కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశపు మందిరంలో సంక్షేమ వసతి గృహాల్లో నెట్ జీరో విధానం అమలుపై సాంఘిక, గిరిజన, బీసీ, మైనార్టీ సర్వశిక్ష అభియాన్, RNBSE, PRSE సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని సంక్షేమ వసతి గృహాల్లో ఖచ్చితంగా RO ప్లాంట్, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం,
ఫ్యాన్ సౌకర్యం, వసతి గృహాలపైన సోలార్ లైటింగ్, కిచెన్ గార్డ్ ఉండే విధంగా చర్యలు చేపట్టడానికి ఈ నెల 6వ తేదీన వసతి గృహాల్లో ఏమేమి ఉన్నాయో ఏమీ లేవు అనే అంశాలపై దృష్టిలో పెట్టుకొని నివేదికలు అందజేయాలన్నారు. నిధులు మంజూరు చేయడానికి కృషి చేయడం జరుగుతుందని అధికారులను ఆదేశించారు. Concept of net zero is that in a hostel, when you are putting a solar power panel, so that your electricity consumption, you solar power panel pettunaru, so that there is zero consumption. Similarly, drinking water ante akkada rooftop nunchi pipes petti or water harvesting section కట్టగలిగితే గ్రౌండ్ వాటర్ లెవెల్కి చార్జ్ ఉంటుంది. ఎంత వాటర్ కన్స్యూమ్ చేస్తున్నారో అది సేమ్ వాటర్ కిందకి పంపిస్తున్నారు. హోమ్ కంపోస్టింగ్ కిట్ ఆర్ కిచెన్ గార్డెన్, సో దట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఏమైనా వెట్ వేస్ట్ ఉంటే మీరు ఎక్కడ వాడతారు, డ్రై వేస్ట్ అంటే ప్లాస్టిక్ వేస్ట్ పేపర్ కానీ మున్సిపాలిటీ కానీ పంచాయతీ వాళ్ళు చూస్తున్నారు. ఒక ఇన్సినరేటర్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఆరో ప్లాంట్ ఉంటే ఆరో ప్లాంట్ పనిచేయాలి, లేకపోతే ఐఐటి తిరుపతి దగ్గర ఒక డిఐనైజ్డ్ ప్లాంట్ ఉంది. ఆ డిఐనైజ్డ్ ప్లాంట్ ద్వారా మనము టైం చేసుకోవచ్చు. సో యూ ఆల్ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ రోల్స్. ఐ విల్ టెల్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. I would request you that if you go and see this Nagari social welfare system, understand what is net zero concept. DM Netcap is informed that మన జిల్లాలో 118 హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్లో ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి, బీసీ హాస్టల్స్ ఉన్నాయి, ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి, కేజీబీవీస్ ఉన్నాయి, ప్లస్ జ్యోతి ఫులే, మహాత్మా జ్యోతి ఫులే ఆ హాస్టల్స్ కూడా ఉన్నాయి. If you take the bills, then you can understand what is the consumption. So I have just prepared a simple format. This is the format. So name of the hostel. So management, whether it is SCBC, number of students add chestanu. So I am going to solar. So kilowatt anta, and I say 45,000 to 50,000 మధ్యలో తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది. ఇది కమలాకర్ గారు నాతో మాట్లాడారు. వాళ్ళు ప్రెగ్నెన్సీ ద్వారా ఎంకరేజ్ చేస్తారు. వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు సిట్ విత్ దీస్ 1, 2, 3, 4 పీపుల్, టేక్ ద బిల్స్. బిల్ చూస్తే మీకు అర్థమైంది సార్ సార్ ఎంత కిలోవాట్ కావాలి, ఎంత అమౌంట్ కావాలి సార్. ఠీకే, యూ అండర్స్టూడ్ యువర్ రోల్, దట్ ఈస్ యువర్ రోల్. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం అత్యంత పవిత్రంగా భావించే షబ్-ఏ బరాత్ను మంగళవారం రాత్రి నిర్వహించనున్నారు. మరో 15 రోజుల్లో పవిత్ర రంజాన్ మాసం వస్తుందని తెలియజేయడమే కాకుండా మనిషి తాను చేసిన పాపాలకు క్షమాభిక్ష కోరే రాత్రిగా దీనిని భావిస్తారు. ముస్లిం పెద్దల కథనం మేరకు పవిత్ర గ్రంథాలలో ఈ పవిత్ర రాత్రి గురించి విశేషంగా పేర్కొన్నారన్నారు. జీవితంలో తాము చేసిన తప్పులను క్షమాపణలు కోరేవారికి ఏకేశ్వరుడైన అల్లా ఆ తప్పులను క్షమిస్తారని చెబుతున్నారు. వచ్చే ఏడాది వరకు మనిషి జీవితంలో జరగబోయే ముఖ్యమైన అంశాలను నేటి రాత్రి లిఖించబడతాయని తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ దైవ ప్రార్థన, పాప భీతితో గడపాలని రాత్రంతా జాగారం చేస్తూ నఫీల్ నమాజుతో పాటు పవిత్ర ఖురాన్, జికర్, సలాతు, తబ్సీ నమాజును ఆచరించాలని కోరుతున్నారు. ఈ పవిత్ర రాత్రి గడిచిన తర్వాత మరుసటి రోజు ఉపవాసం పాటించడం పుణ్యదాయకమని తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో ఇతరుల పట్ల అసూయ, ద్వేషం కలిగిన వారు, తల్లిదండ్రుల పట్ల విశ్వాసం చూపని వారు, బంధుత్వాలను తెంచుకునేవారు, మత్తు పానీయాలు, మద్యానికి బానిసగా మారేవారు క్షమాభిక్షకు దూరం అవుతారని వివరిస్తున్నారు. షబ్-ఏ బరాత్ పర్వదినం సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలతో పాటు పొంగనూరు పట్టణంలోని దాదాపు అన్ని మసీదుల్లో ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాత్రి ఇషా నమాజ్ తర్వాత ఆధ్యాత్మిక ప్రసంగాలతో పాటు నఫీల్ నమాజ్ చదువుకునే సౌకర్యాలు కల్పించారు. షబ్-ఏ బరాత్ పండుగను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సిఐ సుబ్బరాయుడు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శబ్ద కాలుష్యం చేస్తూ వాహనాలు నడిపినా, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో 1,00,000 కుంకుమార్చన జరగనుంది. ఇందుకు సంబంధించి ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 4వ తేదీన బుధవారం కార్యక్రమం ప్రారంభమై 6వ తేదీ శుక్రవారం ముగియనుంది. మాఘమాసంలో 1,00,000
లక్షనామ మంత్రంతో అమ్మవారిని ప్రార్థిస్తూ కుంకుమార్చన నిర్వహించడం సాంప్రదాయంగా చేపడుతున్నట్లు ఈవో ఏకంబరం తెలిపారు. లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమంలో ఉభయదారులుగా పాల్గొనే దంపతులు 1500 రూపాయలు చెల్లించి పూజకు హాజరై తేదీలను తెలియజేయాలని కోరారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తం ఇచ్చిన ప్రతి ఒక్కరూ ప్రాణదాతలుగా మారారని పలువురు వక్తలు పేర్కొన్నారు. పొంగనూరు శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో రోటరీ క్లబ్ మరియు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ వారు మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కళాశాలలోని విద్యార్థులు పట్టణంలోని యువత స్వచ్ఛందంగా 35 మంది ముందుకు వచ్చి రక్తదానం చేశారు. రక్తం ఇచ్చిన వారికి పౌష్టికాహారాన్ని అందజేశారు. అలాగే వారిని అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతో మంది మృతి చెందుతున్నారన్నారు. ఇలాంటి క్యాంపులు నిర్వహించినప్పుడు అపోహలు వేడి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నానబాల గణేష్, సెక్రటరీ సిఎస్ రాజారెడ్డి, సభ్యులు డాక్టర్ ప్రభాకర్, భాస్కర్ జెట్టి, ఈటా శ్రీధర్, ఈఎస్ భాస్కర్, అనిల్ కుమార్, మానవతా సేవా సంస్థ నుంచి ఏసీ నారాయణ రెడ్డి, హర్నాథ్ రెడ్డి, నందీశ్వరయ్య మరియు సరస్వతిలు పాల్గొన్నారు. మదనపల్లి ఏరియా హాస్పిటల్ వచ్చే మరి రోటరీ క్లబ్ ఆఫ్ పొంగనూరు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, శుభారాం డిగ్రీ కాలేజ్ వారందరూ కూడా కలిసి ఒక మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రక్తదానం యొక్క ఆవశ్యకత ఎంత అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తాన్ని ఎవరు కూడా దానం చేయడానికి వీలు కాదు. ఎందుకంటే అనేక మంది అనేక జబ్బులతో బాధపడుతున్నారు. వారందరూ కూడా రక్తదానం చేయాలంటే వాళ్ళ వల్ల కాదు. ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు మాత్రమే ఈ రక్తదానం చేయగలుగుతారు. వారు ఎంతోమంది ప్రాణాలని కాపాడడానికి ఈ రక్తం ఉపయోగపడుతుంది. కాబట్టి భగవంతుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది. దీన్ని యువత మరి సేవా దృక్పథంతో ఉన్నటువంటి వారు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి. అలాగే స్వచ్ఛందంగా అందరూ కూడా ముందుకు వచ్చి మార్నింగ్ నుండి ఇప్పటి వరకు కూడా రక్తదానం చేస్తున్నారు. వారందరికీ కూడా ఆ యొక్క ఈ సేవా సంస్థల తరఫున మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, రోటరీ క్లబ్ పొంగనూరు, శుభారాం డిగ్రీ కాలేజ్, ఎన్ఎస్ఎస్, మదనపల్లి ఏరియా హాస్పిటల్ వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పొంగనూరు పట్టణంలో రోడ్లపై యాచిస్తూ జీవనం సాగిస్తున్న 65 సంవత్సరాల దిలావర్ నాగపాలెంలో షాపు వద్ద ఉలుకు పలుకు లేకుండా అలాగే పడుకుని ఉండిపోయాడు. శుక్రవారం స్థానికులు యాచకుడు మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. పొంగనూరు పట్టణంలో మంగళవారం సందర్భంగా గ్రామ దేవతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాగులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, నగిరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, దోలవారి ఇళ్ల వద్ద శ్రీ బోయకొండ గంగమ్మ, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయిల్ పోస్తాను చూడు, ఆయిల్ పోసేటప్పుడు కొంచెం అది సాంబ్రాన్ని వేసి
శీలం అరాపుర అని చేస్తాం. సరేనా? నష్టమే అని ఏం చేస్తూ ఉంటాం. మమ్మల్ని పంపే 21 రోజులు పోయిన తర్వాత అడిగిన వారికి గంగమ్మ బిడ్డలనిస్తావే గంగమ్మ అమ్మల గంగ అమ్మ గంగమ్మ శక్తికి నీవే గంగమ్మ అవనిలో వెలసిన గంగమ్మ అందరి బంధువు నీవమ్మ అమ్మల పలమనేరు డివిజన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం, ఊరి బడిని కాపాడుకుందాం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూటీఎఫ్ కార్యదర్శి జీవి రమణ, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, శంకర్ రెడ్డి, శ్రీనివాసులు, పిసి బాబు, ఎంవి రమణ, ప్రకాష్, ప్రసన్న, యుగంధర్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 100 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ప్రత్యేక సమావేశపు మందిరంలో జిల్లాలో జీఎస్టీ అమలుపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం అజయ్ పథకం క్రింద గృహ నిర్మాణ శాఖలో జరుగుతున్న అన్ని పనులను వెబ్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేసి వాటికి సంబంధించిన జీఎస్టీ నమోదును పూర్తి స్థాయిలో ఎలాంటి ఆలస్యం లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. జీఎస్టీ చెల్లింపుకు సంబంధించి దరఖాస్తులు చేసినప్పటికీ ఆలస్యం జరుగుతూ ఉండటంతో చెల్లింపులు మరియు డేటాపై ప్రభావం పడుతోందని తెలిపారు. చిన్న మొత్తాల పనులకైనా శాఖల మధ్య సమన్వయం అవసరమని అధికారులు పరస్పరం మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించాలని కోరారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 2 హాస్టల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ద్వారా 3 నుంచి 4 కోట్ల రూపాయలు జేడీ సోషల్ వెల్ఫేర్ ద్వారా శాంక్షన్ అయింది. ఓకే, సియూజేపీ ఆల్రెడీ మీకు తెలుసు, సో మెనీ ఆల్మోస్ట్ 25 crore వరకు శాంక్షన్ చేశారు. కేజీడీవీలో కొన్ని వర్క్ శాంక్షన్ అయినాయి. పిఎం అటల్ శ్రీ స్కీమ్ కింద కూడా వర్క్ శాంక్షన్స్ అయినాయి. ABSMIDCR is executing some work. Panchayati Raj is executing works in Kuppam constituency close to 9 to 10 crore. Plus Prime Minister Gram Sadak Yojana lo 5 కోట్ల వరకు పని జరుగుతున్నాయి.
I would request you that all the HODs who are present, CO, ZP, Panchayati Raj, RWS, District Panchayat Officer, as MP lads kosam MP lads. I report out MP lads panjattunnayi. Actually, you have to come and sit with me, sir. EM department lo EM panjattunnayi. Chief Planning Officer lo EM unta leda, sir. So you have to target Chief Planning Officer number 1. Education Department, PUSSA, Health Department lo APSMIDC, Panchayati Raj Department lo PR, then Housing Department lo Housing Department, R&B Department, APSPDCL, NetCap, రెండు పెద్ద వర్క్స్ జరుగుతున్నాయి కుప్పంలో as well as చిత్తూరు చాలా పెద్ద వర్క్స్ జరుగుతున్నాయి 29 crore work is being happening in Kuppam for SC/ST habitation. Solar PM Surya Gar Krinda. PM Kusum వేరే PM Surya Gar వేరే. You visit, you send your person. Sure, sir. If they don't give reply, you come to me. Sure, sir. Sure. Thank you. And then you go and see. ఇప్పుడు నేషనల్ హెల్త్ మిషన్ లో చాలా డబ్బు ఖర్చు జరుగుతుంది డిఎంఎస్ దగ్గరకు వెళ్ళాలి మనం జిఎస్టీ డిపార్ట్మెంట్ ఏమో ఖర్చు చేశారు Sir. వాళ్ళు బిజీ ఉంటే వాళ్ళ కింద సై మోస్తాతో కనెక్ట్ Sure, sir. Sure, sir. Sirs are informed that GST is must, and if we don't basically put focus upon it, our commercial taxes are reducing. Whatever ₹1 unto ₹1 government ki ravali. I would request DRO, sub-registrar to district registrar to a meeting separately conduct చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాలుగున బోయకొండలో ప్రారంభం కానున్న లక్ష కుంకుమార్చన. పార్టీ పటిష్టతకు గ్రామ కమిటీలు కీలకం. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లాలో 100 కోట్లతో అభివృద్ధి పనులు. కలెక్టర్ సుమిత్ కుమార్. ముప్పై 35 మంది రక్తదానం చేసిన యువత. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్కారం.